జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి వైద్యులు పంపిణీ చేశారు. అనంతరం నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్యపరమైన నష్టాలను వైద్యులు తెలియజేశారు. ఆల్ బెండోజల్ మాత్రలు 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ తీసుకోవాలని, తద్వారా నులిపురుగుల నివారణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్ బెండోజల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దేవసాగర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్, అలాగే మన పెద్ద బ్రహ్మం గారికి కూడా హాఫ్ టాబ్లెట్ 200 మిల్లీగ్రామ్స్, 5 నుంచి 19 ఇయర్స్ దాకా ఫుల్ టాబ్లెట్ 400 నేషనల్ డివార్మింగ్ డే అని జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి, ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరి కానీ మార్చి కానీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ విడత ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ నులిపురుగులు పాల్గొనడానికి ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది పిల్లలకు 1 to 19 ఇయర్స్ వరకు ఈరోజు ఒకేసారి అన్ని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అన్ని చోట్ల కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వేయబోతున్నాము. ఎందుకు మనం ఎన్నిసార్లు ప్రతిసారి మనం ఇస్తున్నాము ఈ టాబ్లెట్ని అని చెప్పి పిల్లలు కూడా ఇందాక అడిగాము. చాలా చక్కగా చెప్పారు వాళ్ళు కూడా. పిల్లలు మెయిన్గా ఈ కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, ఎక్కువ డిస్టర్బెన్స్, అబ్డామినల్ డిస్టర్బెన్స్ రావడము, ఈ నులిపురుగులు అనేటివి ఏలిక పాములు అని చెప్తుంటాము. ఎర్త్ వామ్స్, రౌండ్ వామ్స్, చాలా రకాలుగా ఇవన్నీ వామ్స్ అనే కడుపులో ఉన్న మనం తిన్న ఆహారం అంతా కూడా అవి తినేస్తూ మనకు పోషకాలు అందకుండా చేస్తూ, వాటి ద్వారా మనకు ఏవైతే అందాల్సిన పోషకాలు, విలువలైన ఆహార పదార్థాలు మనకు అందవో, తద్వారా మనము ముఖ్యంగా శక్తిని కోల్పోవడము, ఆటల పట్ల కావచ్చు, స్కూల్లో అటెండెన్స్ కావచ్చు, ఎప్పుడు చురుకుదనం లేకపోవడము, అలాగే మెయిన్గా ఈ అడాల్సెంట్ గ్రూప్ లో సంబంధించిన అనీమియా, రక్తహీనత రావడము. ఈ రక్తహీనత అనేది మెయిన్గా ఈ పిల్లలలో వస్తుంది, అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పెళ్ళైన తర్వాత కూడా అనీమియాతో ఉండడము, ఆ తర్వాత మరి బిడ్డలు కాని తర్వాత కూడా అనీమియాతో ఉండడము. ఈ అనీమియా ద్వారా మెటనల్ దశ జరగడము. అనీమియా నివారించడంలో భాగంగా అనీమియాకు వన్ ఆఫ్ ద రీజన్ ఏదంటే ఈ నులిపురుగులు. సో దీనికి వార్మింగ్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తే పిల్లల్లో అనీమియా తగ్గుతుంది. సో తద్వారా వాళ్ళు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, చదువు పట్ల శ్రద్ధగా కనపరుస్తారు, ఆటల పట్ల కానీ ఉత్సాహంగా చురుకుగా ఉంటారనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద చక్కని అవగాహన ఉండాలి. లేకపోతే ఒక చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా చాలా మనము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ చిన్న వయసులో మీకు ఏం అనిపించదు, కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న హెల్త్ ఇష్యూ కూడా చాలా సఫర్ కావాల్సి వస్తుంది. చాలా మనము హాస్పిటలైజ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ముందుగానే మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడంతో చాలా సమస్యలను ముందుగానే మనం సాల్వ్ చేసుకోవచ్చు. నేషనల్ డివార్మింగ్ డే ఆయన చూపించి చెప్తున్నారా, ఇంకా తెలిసి చెప్తున్నారా? గతంలో ఎప్పుడు జరిగింది? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? ఫిబ్రవరి జరుగుతుంది. ఏం చేస్తారు ఇక్కడ? టాబ్లెట్లు మింగాలా? మిగితే జరుగుతుంది. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా మనము నులిపురుగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఈరోజు కార్యక్రమంలో మీరు చేతులు శుభ్రంగా కడుక్కునే ముందు గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు కత్తిరించుకున్న తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత భోజనం తర్వాత ఈ యొక్క ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది
నమిలి మింగవలెను. అంతేకాని అది టాబ్లెట్లు డైరెక్ట్ గా మింగడం ఏ పిల్లలైనా, పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా చేయకూడదు అనమాట. పానీపూరి వాడి బండి దగ్గర పానీపూరి వాడు ఒకరికి వేస్తుంటే అందరు నోరు కాపుతా ఉంటారు, వాడిని లెట్టినంత తినేస్తారు, చేతులు వస్తాయి. మీ అమ్మాళ్ళు ఏం చెప్తారు, నా బిడ్డ పానీపూరి తినిచ్చిందని చెప్పి అన్నం పెట్టదు, అక్కడి నుంచే నులి పురుగులు వస్తాయి, గుర్తు పెట్టుకోండి. రెండోది వచ్చేసి ఇది ఉండే కదా వాటర్, నీళ్లు సప్లై చేస్తుంటారు, డ్రింకింగ్ వాటర్. కానీ ప్లాంట్ దగ్గర పెథాలజిస్ట్ ఉండాలి, హైజీనిక్ గా ఉండాలి, వాడు రోజు స్నానం చేయాలి, గోళ్లు కట్ చేసుకొని నీళ్లు పెట్టాలి. కానీ ఏం జరుగుతుంది, వాడు పొద్దున్నే టాయిలెట్ వేస్తానే కుడి చేతితో నీళ్లు నింపుతాడు, ఎడమ చేతితో డ్రిప్ చేస్తాడు. ఎడమ చేతిలో గోళ్ళలో ఉండేటువంటి లెట్రిన్ అంతా క్యాన్లలో వస్తుంది, అవి ఫిల్టర్ నీళ్ళని మనము లెట్రిన్ నీళ్ళు తాగుతా ఉన్నాం. దాని వల్ల కూడా మనకు ఈ నులి పురుగులు వస్తాయి.